ఏ విషయంలో చూసినా కబ్జాలు, భూ కబ్జాలు, ట్యాక్స్లు ఎక్కువ వేయడము, తినే తిండి, స్టేషనరీ బుక్స్ మీద కూడా వాళ్ళు జిఎస్టీలు వేయడం వలన అతలకుతలమైనటువంటి జనజీవనంలో చాలా బాధపడ్డారు. అందుకే ఈరోజు నిజాయితీగా గెలిపించారు సోనియమ్మ. నిజంగా మనకిచ్చినటువంటి తెలంగాణకు కృతజ్ఞతగా ఈరోజు ప్రజలు ఓటు వేసి తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చారు. కానీ బీఆర్ఎస్ మాత్రం మీ పేరు ప్రచారం చేసింది కదా, ఇది కాంగ్రెస్ కాదు స్కామర్స్ అని, మీరేమో ఉల్టా చెప్తున్నారేంటి? ఆ 12 మంది వెళ్ళిన వాళ్ళని అడగండి మేడం, ఎక్కడి నుంచి వాళ్ళకు గుర్తింపు వచ్చింది? వాళ్ళు ఒక మనిషిగా గుర్తింపబడ్డారు అంటే కాంగ్రెస్ నుండి గుర్తింపబడ్డారు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అమ్మా నీ వల్లనే కాంగ్రెస్ వచ్చిందని వచ్చిన తర్వాత చేతులు పెట్టి బొమ్మ అని అన్నాడు. మరి ఆయన సంస్కారం ఏంటండి? అందుకే ఆ సంస్కారహీనం కుటిల సంస్కారాలు వాళ్ళకు ఉన్నాయి కనుకనే ఈరోజు లేట్ అయినా సరి అయిన తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం ఫ్యాక్టర్స్ గెలిపించాయి అనుకుంటున్నారు? ఏమి మీకు ఇంతగానం కలిసి వచ్చిన అంశాలు ఏంటి అనుకుంటున్నారు? ఆర్టీసీ వాళ్ళకు ఏమీ చేయలేదు ఒకటి. రెండవది పోలీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి ఏ పథకాలు కానీ ఏ సంక్షేమాలు కానీ వాళ్ళకు అందలేదు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ధరలు తగ్గించినటువంటి స్థితి లేదు. అన్ని ధరలు పెంచారు కదమ్మా. ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వాళ్ళకి 4 నెలలకు ఒకసారి జీతం. ఏం తింటారు తల్లి? ఏ మద్దలు కట్టుకుంటారు? అన్ని రేట్లు పెరిగినాయి కదా. ఆ రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ జీవన విధానం నరకప్రాయం అయింది. వాళ్ళే సరి అయిన బుద్ధి చెప్పారు ప్రజలు. సో మహిళలు బాగా నమ్మారా కాంగ్రెస్ పార్టీని? ఎందుకంటే మహిళలు అండ్ పురుషులు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి మహిళలు ఎప్పుడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారో ఇట్లాంటి ఫలితాలు వస్తాయి అని అంటారు. సరే, ఇంకా కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. బట్ ఇంత మేజర్ డిఫరెన్స్ అంటే ఒకటేసారి ఇంత లీడ్స్ రావడానికి కారణం? షూర్గా అమ్మా, మహిళలు అంటారు కదా, ఒక ఇంటికి ఒక గృహిణి చదువుకొని ఉంటే ఇల్లు మొత్తము అభివృద్ధి స్థాయిలోకి వస్తుందని. నిజంగానే ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అనేది నిరూపింపబడ్డది. చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళని కూడా మీరు అడిగితే చెప్తున్నారు. వాళ్ళు సరుకులు ఈ రేషన్ కార్డుకి వెళ్తారు కదా, 9 రకాల సరుకులు వచ్చేవట. ఈవెన్ నాకు తెలియదు, నిజంగా చదువుకున్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఆ డిఫరెన్స్ చెప్పారు నాకు. విజయబేరిలో వాళ్ళంతా కామన్ పీపుల్ని అడిగితే అమ్మ మాకు 9 రకాల సరుకులు వచ్చేవి, కేవలం ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడు, అవి కూడా పురుగులతో ఉన్నటువంటి బియ్యం. మాకు ఆ రోజుల్లో 9 రకాల సరుకులు వచ్చేవి. హాయిగా జీవనాన్ని గడిపేవాళ్ళం. తక్కువ జీతాలున్నా, తక్కువ వేతనాలున్నా మళ్ళీ ఇంట్లోకి వాడుకొని కొంత దాచుకొని పిల్లల వివాహాలు చేసేవాళ్ళం. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చారండి? ఎంతమందికి ఇచ్చారు? మీరు కూడా కళ్యాణ లక్ష్మిని కొనసాగించబోతున్నారు, తర్వాత 1 తులం బంగారం కూడా ఇవ్వబోతున్నారు. మరి అది ఎట్లా సమర్థించారు? అంటే సరి అయిన కారణానికి ఇస్తాము. అదే వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాదు. ఎవరికి అవసరం ఉంది, ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇస్తాం. ఆ విధంగా కాదు కదా. పక్షపాత ధోరణి కాంగ్రెస్ పార్టీలో జరగదు. ఇది జై సోనియా గాంధీ. సోనియా గాంధీకి మనము సరి అయినటువంటి కృతజ్ఞతతో ఈరోజు గెలిపించబోతున్నాము. ఆ తల్లికి నిజంగా మనం కృతజ్ఞురాలమే అయి ఉండాలి అందరం కూడా. ఆమె గెలిచింది. మానవత్వం ముందల వేరే పరాయి దేశం అని మాట్లాడకూడదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ళు వెయిట్ చేశారు కదా. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటారు కదా, సబర్ కరో ఫల్ మీఠా హోతా హై. అదే లేట్ అయినా మనకు చాలా సంతోషాన్ని కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఒక అన్నున్నాడు. సో పక్కా కాంగ్రెస్ కార్యకర్త. ఎందుకంటే తెలంగాణ మన గాంధీ భవన్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే మేడం. ఏం మీకు ముందే తెలిసిపోయిందా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? కోర్సు చూసి మా రేవంత్ అని చెప్పిన బట్టి మీకు అర్థమైంది. మేము ఆల్రెడీ 3 రోజుల కంటే సంబరాలు మునిగిపోయినాం. కాకపోతే అఫీషియల్ గా సంబరాలు చేసుకొని ఈ రోజు గాంధీ భవన్కి వచ్చాము. మాకు ఫుల్ సంతోషం. 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల కంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులు పడ్డదో, 12 మంది గెలిచినా కూడా వాళ్ళు తీసుకుపోయిన ఆగమాగం చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏనాడు భయపడలేదు. ఈ రోజు కూడా భయపడదు. ఇక్కడ నుంచి 20 years మా ఎక్స్పీరియన్స్ మేము చూపెడతాం. టీఆర్ఎస్ అనేది తెలంగాణలో లేకుండా చేసినే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఓటర్ మహాశయులకు ఇంత ఘన విజయం అందించిన మాకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా మా వైపు మహిళా ఓటర్లు పూర్తిగా ఉన్నారని 7 మంత్రులు వెనకబడి ఉన్నారు. ఆ ఈవెన్ కేసీఆర్తో సహా అందరూ ఓడిపోతారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఒక హరీష్ రావే ఉంటారు. మా టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ అనేది మాకు లేనే లేదు. మాకు హరీష్ రావే టార్గెట్. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ హరీష్ రావే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఎవరు ప్రత్యామ్నాయం ఉండలేరు. ఇన్ని రోజులు వాళ్ళు
బీజేపీ వాళ్ళు ఆశలు అది ఇది చేసి ఏం లేదు. ఈవెన్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ అందరు పోతాను కంప్లీట్గా 90% దిగ్విజయంగా తెలంగాణ కాంగ్రెస్లో తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతం చేస్తుంది. 9వ తారీఖు రోజు 10:30కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్బీ స్టేడియం రావాలి. రేవంత్ అన్న నాయకత్వంలో ముఖ్యమంత్రి అవుతాడు. మాకు చాలా సంతోషం అండి మేడం. నమస్కారం. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని ఆయన రావాలి మేడం. వేరే అయితే యాక్సెప్ట్ చేయరాయింది. కానీ మీకు గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ ఈవెన్ ఎవరైనా కానీ సోనియా గాంధీ నిర్ణయం రాహుల్ గాంధీ నిర్ణయం ఫైనల్ ఈక్వల్ టు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఇండివిజువల్గా తెలుపుతారు. అప్పుడు నాకు తెలిసి నాకున్న అభిప్రాయం బాగా నేను 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నాకు రేవంత్ రెడ్డి గారు వస్తే అన్ని వర్గాలను సబ్బండ వర్గాలు మంచిగా చూసుకుంటాడు. ఆయనకు ఆలోచన ఉంది. కేసీఆర్ను ఎదిరించిన మొగోడు తెలంగాణలో ఓన్లీ రేవంత్ రెడ్డి, ఇంకెవరు లేరు. వేరే కాన్స్టిట్యూషన్లు వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాకపోతే మాస్ ఇమేజ్ గల నాయకుడు ప్లస్ ఫేస్ ఇమేజ్లు ఆయన పోతే ఒక 20 మంది నిలబడి ఒక 5 నిమిషాలలో అంత పోగా జనం ఉన్నారు. అది ఆయన కష్టం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంత అభివృద్ధి చెందిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇదైందని నేను మనసా వాచ కర్మాన్ని నమ్ముతున్నాను. కాదు, ఇంతగానము కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు రావడానికి కారణం ఏంది అన్న? అంటే నువ్వు ఎక్కడనో ఊర్లు ఉంటావు కాబట్టి ఏంది కారణం ఏంటి? ఒక్కడే సరైన నాయకత్వం లేదు, లీడ్ చేసే నాయకుడు లేడు. 2017 చివరిలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 18 ఆయనకు పూర్తి సహకారం అందించలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందించింది కాబట్టి అతను పూర్తి ఎల్లవేళలు కాంగ్రెస్ 24 గంటలు ఆయన ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు పన్నాడో మాకే తెలియదు. కానీ అనుక్షణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కాంగ్రెస్ అని ఇంత తిని ఇంత పెద్ద మెజార్టీ, ఇంత పెద్ద అభిమానం. ఇప్పుడు ఆయన కలవాలంటే కూడా మాకు ఒక 2-3 నెలలుగా మాకు కలిసే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయనకున్న టెన్షన్లో, ఆయనకున్న ఇబ్బందులు, ఆయన ఎంత ఇబ్బంది పెట్టి మేడం వాళ్ళ కూతురు పెళ్లి కూడా ఆయన జైలు నుంచి పెరోల్ మీద వచ్చి జైలు పోయి లగ్గం చూసి వెళ్ళిపోయినంటే ఆయన ఎంత బాధపడ్డాడో. ఆయన ఎంత ఇంకొక జోక్ ఏంటంటే మేడం నేను పరిపూర్ణంగా కేసీఆర్ నమస్తే పెడతాను. ఎందుకంటే కేసీఆర్ చేయబట్టే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలకు ముందున్నాడు. ఆయన చేయబట్టే ఈయన బయటకు వచ్చిండు.